సార్ జరగబోయే ఎలక్షన్స్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? ఏ కూటమి వస్తుందని అంటున్నారండి అందరూ. అది అంతవరకు తెలుసు. తెలుగుదేశం జనసేన కూటమి ఉంది కదా, కూటమి అని అనుకుంటున్నారు. అది మరి ఇక్కడ సంక్షేమ పథకాలు ఎన్నో వస్తున్నాయి కదా సార్, అవి జరిగినాయిలేండి, పేదలు జరుగుతున్నాయి. అంతవరకు మనకు తెలుసు. మాలాంటి వాళ్ళకి ఎవరికి మా పథకాలు ఉండవు కదా. అంతే అదే ఒపీనియన్. మీరు రైతే కదా సార్? రైతే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ మనకి పథకాలు రావు కాబట్టి వాళ్ళ పనితీరు మనకు తెలియదండి. మాకు ఏ పని ఏమి పథకాలు లేవు కదా, మధ్యతరగతి వాళ్ళకి ఏం లేవు కదండి. అందుకని వాలంటీర్ల మీద మనం ఏం చెప్పలేం సార్. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ బాగా అభివృద్ధి చెందింది అంటున్నారు కదా, అది మీ మాట? గవర్నమెంట్ స్కూలు డెవలప్ అయింది. తరగతులు కూడా 1, 2, 3 అన్నీ ఇక్కడే పెట్టారు. మా స్కూలు రన్నింగ్ లోపల ఎలా ఉందో మనకు తెలియదు, కానీ స్కూలు డెవలప్మెంట్ బాగానే ఉంది. అంతవరకు ఉన్నాయి అలా ఉన్నాయి. కొన్ని కొత్తవి డెవలప్ ఏం చేయలేదండి. అవి కొత్తగా డెవలప్ చేసింది ఏం లేదు. పెద్దపాడు రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? పెద్దపాటు ఊళ్ళో సిమెంట్ రోడ్డు అండి. మీరు వచ్చారు కదా, ఊరు దాటితే అంతా మామూలే. ఊళ్ళో మడికి సిమెంట్ రోడ్లు వేశారు అంతవరకు. ఓకే సార్, ధన్యవాదాలు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.